బ్రేకింగ్ న్యూస్ తిరుపతి అలిపిరి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ తొలగింపుపై వైసీపీ నిరసన వ్యక్తం చేస్తోంది. వ్యాపారులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, అలిపిరి దగ్గర భక్తులకు ఇబ్బందులు కలిగించే నిరసనలకు అనుమతి లేదని పోలీసులు అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తిరుపతి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి అలిపిరి వద్ద నుంచి దృశ్యాలు చూస్తున్నాము. అలిపిరి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ తొలగింపుపై వైసీపీ నిరసన వ్యక్తం చేస్తోంది. వ్యాపారులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, అలిపిరి దగ్గర భక్తులకు ఇబ్బందులు కలిగించే నిరసనలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తిరుపతి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏమైనటువంటి చర్యకి ప్రభుత్వం పూనుకునింది. పేదల పట్ల దౌర్జన్యంగా 31 మంది కుటుంబాలను రోడ్డున పాలు చేసినటువంటి కూటమి ప్రభుత్వం పేదలకు ఏం సమాధానం చెప్తుంది? ఈరోజు పాశవికంగా తెచ్చినటువంటి బండిని కూడా విరిచేసి రోడ్డున పడేసి అది భూమన అభినయ్తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. ఏపీలో తిరుపతిలో అలిపిరి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ తొలగించినందుకు వైసీపీ నిరసన వ్యక్తం చేస్తోంది. తొలగించిన స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అయితే అక్కడ అలిపిరి వద్ద పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది కాబట్టి భక్తులకు ఇబ్బందులు కలిగించే విధంగా నిరసనలకు అసలు అనుమతి లేదు అని, ఈ నిబంధనలన్నీ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వైసీపీ నేతలతో అక్కడున్న వ్యాపారులతో వాళ్ళని ఎక్కడి నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాట చూడొచ్చు. తిరుపతి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్లలో అక్కడి నుంచి తరలించేస్తున్న దృశ్యాలు చూడొచ్చు.